ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో డెలివరీ డేట్, ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నార్మల్‌గా మనం నెలసరొచ్చిన రెండో రోజు నుంచి ఇంజెక్షన్స్ మొదలుపెట్టి ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ చేసి, ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్స్ రిట్రీవ్ చేసేసుకొని, తర్వాత ఎంబ్రియో తయారైనాక మూడో రోజు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశామనుకోండి, అప్పుడు మనం డేట్‌ని నెలసరొచ్చిన డేట్ నుంచే లెక్కేసుకుంటాం. నెలసరొచ్చిన దగ్గర నుంచి 9 రోజులు, 9 నెలల 7 రోజులకి డెలివరీ డేట్ అని చెప్తామనమాట. సో, అలా గాకుండా కొంతమందికి నెక్స్ట్ మంత్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ పెడతాం. ఈ మంత్‌లో అన్ని ఎగ్స్ రెడీ చేసేసుకొని, నెక్స్ట్ మంత్‌లో గర్భసంచి రెడీ చేసి, తయారు చేసి పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఎగ్స్ ట్రాన్స్‌ఫర్ చేసిన మూడో రోజు ఎగ్స్ పెట్టామనుకోండి, 3 రోజులు ఇంజెక్షన్స్ చేసిన తర్వాత ఎగ్స్ పెట్టామంటే, ఆ ఎగ్స్ పెట్టిన రోజుకి ఒక 14 రోజుల ముందుకి లాస్ట్ పీరియడ్ డేట్‌గా లెక్కేసుకోవాలి. వీటన్నిటికన్నా కూడా 6 వీక్స్‌లో స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ చాలా ఇంపార్టెంటు. అది మన బేబీ గ్రోత్‌ని, క్రౌన్‌లో ప్రగతిని బట్టి కరెక్ట్‌గా